దేవునికి స్తోత్రం. దేవుని యొక్క పరిశుద్ధ నామములో ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులందరికీ నా వందనములు తెలియజేస్తూ ఉన్నాను. ఈ కడవరి దినములలో మనం రకరకాల వార్తలు వింటూ ఉన్నాం. కొన్నాళ్ళకి క్రైస్తవ్యం అసలు ఎటుపోతుందో కూడా తెలియని పరిస్థితులు ఎదుర్కోబోతున్నాం. ఏమో మా సమయం అయితే త్వరగానే వెళ్ళిపోతుంది. అయితే ఇప్పుడు బ్రతుకుచున్నవారు, యవనస్తులైన వారు, ఇంకా చాలా భవిష్యత్తు ఉన్న వాళ్ళందరూ కూడా ప్రభువుని మీరు హృదయపూర్వకంగా, ఆశతోటి, ఇష్టపూర్వకంగా వెంబడించిన రానున్న దినాలు చాలా ప్రమాదకరమైనవి. ఈలోగా మన యొక్క జీవితాల్లో సమయం ఉన్నప్పుడే బుద్ధి కలిగిన కన్యకల వలె జాగ్రత్తగా మీ సిద్ధులలో నూనెను మరి సమృద్ధిగా కలిగి ఉండడానికి ప్రయత్నం చేయండి. ఆ నూనె ఒకానొక దినం కష్టకాలంలో మీ దీపాన్ని వెలిగిస్తూ ఉంటుంది. ఆ నూనె మిమ్మలను శక్తివంతులుగా, బలవంతులుగా, లోకం మీద విజయం పొందే ప్రభు యొక్క సైన్యముగా తయారు చేస్తుంది. కనుక దేవుని కొరకు త్వరపడి లేఖనముల యందు విశేష జాగ్రత్త కలిగి లేఖనాలు సంపాదించుకోవడానికి ప్రయత్నం చేయండి. అది మనుషులకు, వారి యొక్క ఆలోచనలకు మీరు బానిసలు కాకుండా, మీ చుట్టూ మీరే హద్దులు ఏర్పాటు చేసుకోకుండా, ప్రభు అయిన తండ్రి ఆయన ఆకాశం అంత విశాలమైన ఆయన యొక్క సన్నిధి కార్యములు, ఆయన ఘనత, మహిమ, ప్రభావములు మీరు విస్తారముగా నేర్చుకోవాలి, చూడాలి, విశ్వసించాలి. ప్రభు రాజ్యం కొరకు సిద్ధపడాలి. ఈ వ్యర్థమైన లోకం మనకి ఒక్కరికి శాశ్వతమైంది కాదు. పరలోకమే మనకు శాశ్వత రాజ్యం. కనుక ఆ రాజ్యం కొరకు మరి సిద్ధపడటానికి లేఖనాలను త్వరపడి నేర్చుకోవటానికి ప్రయత్నం చేయండి. అయితే మనం గత వీడియోలో ప్రభు చెప్తున్నాడు, ఈ ప్రజల కొరకు ప్రార్థన చేయకుము అని ప్రవక్త అయిన ఇర్మియా ద్వారా చెప్పిన ప్రాముఖ్యమైన అనుభవాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ మరి ఈ వీడియోలో కూడా మరికొన్ని అనుభవాలు చదువుకుందాం. ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదువుకుందాం. అప్పుడు యెహోవా నాకు ఇలాగు సెలవిచ్చెను, మోషేయు సమూయేలును నా ఎదుట నిలువబడినను ఈ ప్రజలను అంగీకరించుటకు నాకు మనస్సు ఉండదు. నా సన్నిధి నుండకుండా వారిని వెళ్ళగొట్టుము. మోషే, సమూయేలు వాళ్ళు ఎటువంటి ప్రవక్తలో మనకు తెలుసునండి. వాళ్ళు అసలు దేవుని సన్నిధిలో ఉండి, తండ్రి ఈ ప్రజలను దయతో క్షమించు అని ఒకవేళ అడిగినా కూడా ప్రభు అంటున్నాడు, ఈ ప్రజలను అంగీకరించుటకు నాకు మనస్సు ఉండదు. నా యొక్క సన్నిధిలో నుండి వారిని వెళ్ళగొట్టుము అని తెలియజేస్తున్నాడు. ఇవి చాలా ప్రమాదకరమైన పరిస్థితులు అండి. ఇవి మనకు తెలియకపోయినట్లయితే మనం బాగానే ఉన్నాం అనుకుంటాం. మన స్థితిని పరిశీలన చేసుకొని నిజంగా మీరు చాలా మంచిగా క్రీస్తు కొరకే జీవిస్తే మీరు చాలా ధన్యులు. అయితే విస్తారమైన ప్రజలు అలవాటుగా మాత్రమే క్రైస్తవులుగా, ఆచార సంబంధమైన క్రైస్తవులుగా ఉన్నారు. కనుక అందరికీ అవసరమైన ఈ లేఖనములు వాళ్ళు తెలుసుకున్నట్లయితే కనీసం మార్చుకోవటానికి సమయం ఉంది. కనుక ప్రేమ కలిగిన తండ్రి ఈ లేఖనాలు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రజల యొక్క స్థితిని మనం చూసాం సోదరులారా గత వీడియోలో. ఈనాడు దేవుని యొక్క సన్నిధిలో ఉన్నామని చెప్పుకుంటున్నారు, కానీ నాకన్నా మీకే బాగా తెలుసు ఎవరెవరి ప్రవర్తనలు ఎలా ఉంటాయో. సంఘాలు లేకుంటే పాస్టర్లు, వీళ్ళ యొక్క పరిస్థితులు, అందరినీ ఎంత అవమానకరంగా బయట అన్ని ప్రజలు మాట్లాడుతూ ఉన్నారో మీకు తెలుసు. ప్రభువు కూడా మిమ్మల్ని బట్టే కదా నా యొక్క నామం అన్ని ప్రజల మధ్య దూషణ పాలవుతుంది అని చెప్పాడు. పాస్టర్లు తిట్టుకోవడం, లేకుంటే వాళ్ళల్లో వాళ్ళు ఎవరికి కొన్ని తిట్టుకున్న వాళ్ళు ఒకడు మేలైన మార్గాన్ని చూపించే పద్ధతిలో ఏమన్నా ఉన్నాడా అంటే అది కూడా లేదు. ఎవరికి ఏది పూర్తిగా తెలియదు, కానీ ఒకళ్ళకొకళ్ళు బాగా హెచ్చించుకునే మనసు కలిగిన వాళ్ళు అయ్యండి. వీళ్ళందరూ నిజం చెప్పాలంటే నా భాషలోనైతే ఒకే పుట్టలో ఉన్న పాములు లాంటి వాళ్ళు అంతే. అంతా యేసయ్య చెప్పాడు ఆనాడు, సర్పంలారా అని బోధకులను పిలిచాడు. ఆ బోధకులను వెంబడించే వాళ్ళని ఏమన్నాడంటే, ఆ అబద్ధ బోధకులను వెంబడించే వాళ్ళని సర్ప సంతానమా అన్నాడు. అయితే ఇప్పుడు కూడాను అందరూను పోనీ ఒకడికి సత్యం బాగా తెలిసి, అయ్యో నా సహోదరి సహోదరులు నష్టపోతున్నారు, వాళ్ళు కూడా తెలుసుకుంటే బాగుండని చెప్పే ధోరణి కనిపిస్తుందా? ఏమైనా ఏది లేదు. అతను ఇలాగా, ఇతను అలాగా, మరీ దారుణంగా ఎంత అసభ్యంగా మాట్లాడుకుంటున్నారంటే, వీళ్ళు అసలు ఎవరిచ్చారో వీళ్ళకి ఇంత అధికారం నాకైతే తెలియదు. పోనీ లేఖనాల్లో పూర్తి అవగాహన ఉన్నవాళ్ళ అంటే అది లేదు. దేవుని యొక్క సేవకుడు, ప్రభు చేత పంపబడిన బోధకుడైతే
వాళ్ళు ప్రభు చిత్తాన్ని పూర్ణ హృదయంతో నిర్వహించుచు ప్రజలని ప్రభు చెప్పినట్లుగా గద్దించేవాళ్ళు, హెచ్చరించేవాళ్ళు, మీకు రాబోతున్న శిక్షల గురించి చెప్పేవాళ్ళు సోదరులారా. అది దేవుని యొక్క మార్గంలో నడుచుకునే వారి యొక్క పద్ధతి. అంతేగాని ఇప్పుడు ఎంత అసభ్యకరమైన థంబ్నెయిల్స్ పెట్టి, ఎంత ఘోరమైన పొగరబోతులు, గర్విష్ఠులు, లేకపోతే సర్పపు విషముతో నింపబడిన వాళ్ళు, వాళ్ళ యొక్క నోరు గర్వము మాటలాడే మనుషులు బోధకులు ఈనాడు. ఈ బోధకులు కూడా చాలా పూజనీయుల్లాగా పూజించబడుతున్నారు. ఇలాంటి దౌర్భాగ్యులు కూడాను లోకంలో మరి మనుషుల చేత చాలా ఘనపరచబడుతూ ఉన్న పరిస్థితులు కూడా మనం చూస్తున్నాం. ఈ క్రైస్తవ్యం ఎటుపోతుందో ఆలోచన చేసుకోనండి, మీకు జ్ఞానం ఉంటే. అయితే ప్రభు అంటున్నాడు కదా, సమూయేలు, మోషే ఎలాంటి దైవజనులండి వాళ్ళు నా ఎదురుగా ఉన్నప్పటికీ నేను ఈ ప్రజలను అంగీకరించను అంటే ఎందుకు ఎదురుగుంటారు? అసలు మోషే కాలం ఏది? ఇర్మియా కాలం ఏది? మోషే మరి ఆది కాండం అయిపోయిన వెంటనే మనకు నిర్గమకాండం 1వ అధ్యాయంలో అక్కడ నుంచి మోషే యొక్క చరిత్ర ప్రారంభమవుతుంది, ఆ కాలం ప్రారంభమవుతుంది. కానీ ప్రస్తుతం మనం చదువుకుంటుంది ఇర్మియా గ్రంథంలో. అక్కడికి ఏమంటున్నాడంటే ప్రభు, మోషే, సమూయేలు ఇశ్రాయేలీలకు మొట్టమొదటి దేవుని ప్రవక్త. మామూలు ప్రవక్త కాదు, దేవుని ప్రవక్త. మనం గత వీడియోలో చదువుకున్నాం, మీరందరూ దేవుని ఆలయం అనుకొని దేవుని ఆలయంలో ఉన్నామనుకుంటున్నారు, కానీ యథార్థముగా మీ ప్రవర్తన చక్కపరుచుకోనండి అని ప్రభు చెప్పిన హెచ్చరిక మనం విన్నాం. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఇక్కడైతే మోషే, సమూయేలు అనగా మోషే భూలోకంలో ఎంతో సాత్వికుడు, మనుష్యులలో అసలు అతని వంటి సాత్వికుడు లేడని చెప్పాడు. పలుమార్లు ప్రభు సన్నిధిలో ఇశ్రాయేలీలోను శిక్ష పొందకుండా అడ్డుపడిన వ్యక్తి. అనేక మార్లు తండ్రి వాళ్ళ పేర్లు కనుక నువ్వు తీసేస్తే నా పేరు కూడా తీసేయని అంతగా పూర్ణ మనసుతో విధేయతతో ప్రభువు వేడుకొనిన వ్యక్తి. దేవుని ప్రజల పక్షముగా ప్రభు కొరకు ఎంత ప్రాధేయపడిన అనుభవం కలిగిన వాడో మనకు చాలా విషయాలు మోషే గురించి తెలుసు. ఇంకా అపోస్తులైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రికలో వ్రాస్తాడు, ఏమనంటే 3వ అధ్యాయంలో మోషే దేవుని ఇల్లు అంతటిలో నమ్మకమైన వాడు అని రాశాడు. అసలు ఎంత సాక్షులండి వాళ్ళు, ఎంత సాక్ష్యం పొందిన వారు సోదరులారా. అయితే మరి సమూయేలు చూసినట్లయితే దేవుని యొక్క ప్రవక్త, అతని ద్వారా దేవుడు రాజులను అభిషేకించి ఉన్నాడు. అతని ద్వారాగా ప్రభువు రాజులకు వర్తమానం పంపాడు. ఏ సమయంలో ఏ క్రియలు చేయాలో దేవుని యొక్క ప్రజలు వాటన్నిటినీ కూడా బహుగా హెచ్చరించిన వాడు. నిజంగా తన ప్రాణం తీసేసే పరిస్థితుల్లో కూడా రాజుల ఎద్దైనా కూడాను ఖండితముగా దేవుని యొక్క ఉద్దేశపూర్వకముగా మాట్లాడవలసిన పరిస్థితుల్లో మాట్లాడిన వ్యక్తి సమూయేలు. 99వ కీర్తన 6వ వచనం చూడండి. ఆయన యాజకులలో మోషే అహరోనులుండిరి. ఆయన యాజకులలో మోషే అహరోనులుండిరి. ఆయన నామమును బట్టి ప్రార్థన చేయి వారిలో సమూయేలు ఉండెను. ఆయన యాజకులు అనగా యాజకుడు రాజ్యస్థాపన చేసిన అధికారాన్ని దేవుడు వారికి అనుగ్రహించి ఉన్నాడు. యాజకుల ద్వారా దేవుని ప్రజలను నడిపించిన పద్ధతి ఉంది. శత్రు రాజ్యములను శాసించిన పద్ధతులు లేఖనాల్లో మనం చూస్తాం. ప్రభు యొక్క యాజకులు ఆయన సముఖమందు మధ్యవర్తులుగా పనిచేసిన అంత సామర్థ్యాన్ని దేవుడు వారికి అనుగ్రహించినట్లుగా మనం చూస్తున్నాం. అందుకని అంటున్నాడు, యాజకులలో మోషే అహరోనులు ఉన్నారు. మోషే ఎంత గొప్పవాడో ధర్మశాస్త్రాన్ని దేవుని ప్రజల కొరకు దేవుడు మోషే ద్వారా అనుగ్రహించినట్లుగా చూస్తున్నాం. మోషే దేవుని సముఖములో ముమ్మారు 40 దినములు ఉపవాసముతోటి ప్రభు సన్నిధిలో గడిపిన వ్యక్తిత్వం కలిగిన వాడు. అంతేకాదు దేవుని ప్రజలందరి కొరకు కూడా సాగిలపడి తండ్రిని వేడుకొని ఆయన క్షమాభిక్ష పెట్టే వరకు కూడా మరి దేవుని ప్రజల పక్షముగా ఎంతగా దేవునితో పోరాడిన వ్యక్తిత్వాన్ని మరి మోషే కలిగి ఉన్నాడు. అయితే అలాంటి అహరోను మోషే ఇద్దరు కూడా యాజకులలో ఉన్నారు. ఆయనకు ప్రార్థన చేసిన వారిలో సమూయేలు ఉండెను. వారు యెహోవాకు మొరపెట్టగా ఆయన వారికి ఉత్తరం ఇచ్చాను. ఒక దినాన వాళ్ళు ప్రార్థన చేస్తే ప్రభు వెంటనే ఆలకించాడు. సోదరులారా, భక్తులు చేసిన ప్రార్థనలు మనకు లేఖనాల్లో చాలా విస్తారంగా వ్రాయబడి ఉన్నాయి. నేను ఇప్పుడు ప్రార్థన చేయటం గురించి,
ప్రార్థన జీవితం గురించి నేను మీతో చెప్పటం లేదు. ప్రభువు ఈ జనుల కొరకు ప్రార్థన చేయొద్దు అని చెప్తున్నాడు. వాళ్ళు ఎవరు? ఎట్టి జనమును గూర్చి ప్రభు ప్రార్థన చేయొద్దు అంటున్నాడు. ప్రస్తుత కాలంలో అందరికీ ప్రార్థనలు చేసే దుర్మార్గులు ఎంత మోసగాండ్రో ఒకసారి మీరు ఆలోచించాలి. అయితే ఇక్కడ ప్రభు లేఖనములో తెలియచేసినట్లుగా ఈ ప్రజలను నా సన్నిధి నుండి వెళ్ళగొట్టుము అన్నాడు. నా సన్నిధిలో నుంచి వెళ్ళగొట్టుము అంటే మరి దేవుడు చెప్పినట్లు చేయాలి కదా. అప్పుడు మీరు అసలు ఇక్కడ ఉండొద్దు, మీరందరూ వెళ్ళిపోండి, దేవుని సన్నిధిలో ఉండకండి అని చెప్పాడు అనుకోండి భక్తుడు. ప్రజలు ఎలా ఉంటారు? ఊరుకుంటారా? అసలు ఊరుకుంటారా? మీరు ఒకసారి ఆలోచించండి. మేము ఎక్కడికి పోదామని వారు అడిగారంట. 2వ వచనంలో చెప్తాడు ఇర్మియా 15:2. మేము ఎక్కడికి పోదామని వారు నిన్ను అడిగిన ఎడల నీవు వారితో ఇట్లనుము, యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, చావునకు నియమింపబడిన వారు చావునకును, ఖడ్గమునకు నియమింపబడిన వారు ఖడ్గమునకును, క్షామమునకు నియమింపబడిన వారు క్షామమునకును, చెరకు నియమింపబడిన వారు చెరకును పోవలెను. నా సన్నిధిలో ఉండొద్దని చెప్తున్నావే, మరి మేము ఎక్కడికి వెళ్ళాలి ప్రభువా అని అడుగుతారు. నిన్ను అడిగినప్పుడు ఈ సంగతులను వారికి తెలియచేయమని ప్రభు ప్రవక్తకు చెప్తున్నాడు. ఏమనంటే, చావునకు నియమింపబడిన వారు వెళ్ళి చావండి, ఖడ్గమునకు నియమింపబడిన వారు ఖడ్గమునకు వెళ్ళిపోవలసిందే, క్షామమునకు నియమింపబడిన వారు ఆ కరువుతో చచ్చిపోవలసిందే. అంతేకాదు చెరకు నియమింపబడిన వారు చెరకును పోవలను. అనగా శత్రువు వచ్చి అందరినీ నాశనం చేసి పట్టణాన్ని కొంతమందిని చెర తీసుకుని పోతారు. ఆ విధంగా మీ బ్రతుకులు అంతే హీనమైన బ్రతుకులు బ్రతకవలసిందే అని చెప్పమన్నాడు ప్రభు అయిన తండ్రి. నా సముఖంలో మోషే సమూయేలు అయ్యా దేవా అని వాళ్ళు మొరబెట్టిన నాకు వినే మనసు లేదు అన్నాడు. చూడండి సోదరులారా, దేవుని ప్రజల మీద దేవునికి ఎంత అసహ్యం పడుతుందో, వీళ్ళ క్రియలను చూసి ఆయనకు ఎంత బాధ కలుగుతుందో, వీళ్ళ మీద ఆయన కోపాన్ని తీర్చుకోవటానికి సమయం కోసం ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడట. ఎంత ఘోరమైన దుస్థితి అండి. దేవుని యొక్క లేఖనములలో ప్రభు అంటున్నాడు, ఒకానొకప్పుడు సమూయేలు ప్రార్థన చేసిన వెంటనే ప్రభు మాట్లాడేవాడు, జవాబిచ్చాడు. మరి మోషే అహరోనులు యాజక ధర్మము చేస్తూ ఉన్నప్పుడు వారి ద్వారా దేవుడు తల్లక్రిందులు చేసిన ఐగుప్తును ఫరోను మరి అల్లాడించేశాడు ప్రభు అయిన తండ్రి వారి ద్వారా. అలాంటి భక్తులు కూడా వారి ప్రార్థన కూడా వినడం చెబితే ఈ రోజున బైబిల్ పట్టుకొని చర్చి కడితే ఇంకా భక్తుడే, ఇంక వచ్చిన వాళ్ళందరూ ప్రార్థనలు చేయించుకోవటమే, ఇంకందరూ కూడా మొత్తం ఇంకా వాళ్ళ మీదే మనస్సు పెట్టుకుని వాళ్ళ చుట్టూనే తిరిగేలాగా ప్రజలను తయారు చేసుకుంటున్నారు. కానీ ప్రభువు వైపు త్రిప్పేవారిని తయారు చేసేవాళ్ళు అసలు ఉన్నారా? అయితే ప్రభు మరి ఒక మాట కూడా చెప్తున్నాడు. ఇర్మియా గ్రంథంలోనే 15వ అధ్యాయం 3వ వచనం చదువుదాం. యెహోవా వాక్కు ఇదే, చంపుటకు ఖడ్గమును, చీల్చుటకు కుక్కలను. చంపుటకు ఖడ్గం ఉందట, చీల్చుటకు కుక్కలు ఉన్నాయి, తినివేయుటకును నాశనము చేయుటకును ఆకాశ పక్షులు భూమృగములు అను ఈ 4 విధముల బాధలు వారికి నియమించి ఉన్నాను అని తెలియచేస్తున్నాడు. 4 విధాలైన బాధలు ప్రజల కొరకు నియమింపబడి ఉన్నవి. మరి ఇలాంటి వాక్యం వింటున్నప్పుడు మీ హృదయాల్లో మీరు ఏం ఆలోచిస్తారో నాకైతే తెలియదు. కానీ నేనైతే తండ్రి ఆ గతి నాకు పట్టకుండా, అలాంటి దుర్గతి నాకు రాకుండా నేను నా సమయాన్ని సద్వినియోగం చేసుకుంటాను, నా మనస్సును మార్చుకుంటాను ప్రభువా, నీ ఆజ్ఞకు లోబడి బ్రతుకుతాను. శరీరము నువ్వు వ్యర్థమని చెప్పావు, శరీర సంబంధమైన బోధలను వ్యర్థమైన బోధలు అని చెప్పావు. కాబట్టి నేను ఒక ఆత్మ సంబంధిగా బ్రతకాలి, నేను నా యొక్క ఆత్మ నిత్య జీవం పొందినట్లుగా బ్రతకాలి, వ్యర్థమైన శరీరానికి ఎక్కడ ఏ ప్రాధాన్యత లేకుండా బ్రతకాలి అని దేవుని యొక్క సన్నిధిలో నేను చాలా భయంతో బ్రతికే భాగ్యాన్ని కూడా దేవుడు నాకు అనుగ్రహించి ఉన్నాడు. సోదరులారా, మీరు కూడా తెలుసుకోవటానికి ఈ లేఖనాలు నేను మీకు ప్రభు కృపచేత తెలియచేస్తూ ఉన్నాను. అయితే ఇలాంటి భక్తులను వారి ప్రార్థన కూడా వినలేనంత కోపం వచ్చిందంటే దేవునికి ప్రజల యొక్క చెడుతనము ఎంత ఘోరంగా ఉన్నదో మీరు దయచేసి ఈ యొక్క అనుభవంలో గమనించాలి. చూడండి 15వ అధ్యాయంలోనే 6-7 వచనాలు చదువుకుందాం.
యెహోవా వాక్కు ఇదే, నీవు నన్ను విసర్జించి ఉన్నావు, వెనుక తీసి ఉన్నావు గనుక నిన్ను నశింపచేయునట్లు నేను నీ మీదికి నా చేతిని చాచి ఉన్నాను. నేను నిన్ను నశింపచేయుటకు నీ మీదికి నా చేతిని చాచి ఉన్నాను, నాశనము చేయటానికి చాచి ఉన్నాడు. ఒకానొకప్పుడు ప్రభు అయిన తండ్రి ఐగుప్తు మీద తన చేతిని చాచి ఉన్నాడు. ఐగుప్తు దానిని ఏ విధముగా నాశనము చేసిన అనుభవాలు కూడా ఉన్నాయో మనం ఇక్కడ చూడండి, గమనిద్దాం. నిర్గమకాండం 7వ అధ్యాయం 4వ వచనం. ఫరో మీ మాట వినడు గాని నేను నా చెయ్యి ఐగుప్తు మీద వేసి గొప్ప తీర్పుల చేత నా సేనలను ఇశ్రాయేలీయులైన నా ప్రజలను ఐగుప్తు దేశంలో నుండి వెలుపలికి రప్పించెదను. నేను ఐగుప్తు మీద నా చెయ్యి చాపి ఇశ్రాయేలీయులను వారి మధ్య నుండి రప్పింపగానే నేను యెహోవానని ఐగుప్తీయులు తెలుసుకుందురా. నేను చూడండి, ఇక్కడ గమనించాలి మీరు. ఒకప్పుడు దేవుడు ఐగుప్తును నాశనము చేయుటకు నా చెయ్యి ఐగుప్తు మీద వేసి అన్నాడు. ఐగుప్తు మీద ప్రభువు చెయ్యి వేస్తే గొప్ప తీర్పు జరుగుతుంది. అయితే 5వ వచనంలో ఏం చెప్పాడు? నిర్గమ 7:5లో నేను ఐగుప్తు మీద నా చెయ్యి చాపి ఇశ్రాయేలీయులను వారి మధ్య నుండి రప్పిస్తాను అన్నాడు. చెయ్యి వేస్తే ఐగుప్తు పతనమైపోయింది. చెయ్యి చాపితే ఐగుప్తులో ఉన్న దేవుని యొక్క ప్రజలను బయటికి తీసుకుని వచ్చాడు. చెయ్యి చాపి ఇశ్రాయేలును రక్షించిన దేవుడు ప్రవక్త అయిన ఇర్మియా కాలం వచ్చేటప్పటికల్లా నేను నా చాచి ఉన్నాను నీ మీదికి, ఎందుకో తెలుసా? నిన్ను నశింపచేయుటకు అన్నాడు. నిన్ను నశింపచేయుటకు అని చెప్పాడు. మీరు ఆలోచన చేయండి, ఐగుప్తు మీద చెయ్యి వేస్తే, చెయ్యి వేయడం వేరు, చెయ్యి చాపడం వేరు. ఇంకా వేరే వేరే అనుభవాల్లో వేరేగా చెప్పాడు. నేను ప్రస్తుతం ఇదే చెప్తున్నాను మీకు. ప్రభు అయిన తండ్రి ఐగుప్తు ప్రజల చేత బానిసలు అనిపించుకుంటున్న దేవుని ప్రజలైన అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల సంతానమైన ఇశ్రాయేలీయులు వారు ఐగుప్తీయుల దగ్గర బానిసలుగా బ్రతుకుతున్నారు. కానీ ప్రభువు వారిని చెయ్యి చాపి బయటికి తెచ్చుకున్నాడు. అయితే ఐగుప్తు మీద చెయ్యి వేసి తీర్పు తీర్చాడండి. 10 రకములుగా ఐగుప్తీయుల్ని హింసించి దేవుని ప్రజలను విడిపించుకోవటానికి చెయ్యి చాపినట్లుగా దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాల్లో చూస్తున్నాం. ఇలాంటి ప్రేమ కలిగిన దేవుని యొక్క సముఖంలో ప్రజలు ఆయన ఆజ్ఞలను విడిచిపెట్టి ఆయన ఇచ్చిన క్రొత్త ఆజ్ఞ చేయకపోవట చేత ఇప్పుడు ఈనాడు చెయ్యి చాపి నాశనము చేయుటకు పూనుకొనిన పరిస్థితి, చాలా విషాదకరమైన పరిస్థితిని వీళ్ళు అనుభవించాల్సి వస్తుందని దేవుని యొక్క లేఖనాల్లో స్పష్టంగా తెలియచేస్తున్నాడు. చూడండి, నేను నీ మీదికి నా చేతిని చాచి ఉన్నాను, సంతాపపడి నేను విసిగి ఉన్నాను. ఎన్నిసార్లు మిమ్మల్ని భరించి భరించి విసిగిపోయి ఉన్నాను. అంటే మీరు తప్పులు చేస్తూ ఉన్నా అయ్యో కఠినంగా శిక్షిస్తే నశించిపోతారని నేను ఎన్నిసార్లు ఓపికతోటి ఓర్పుతోటి మిమ్మల్ని భరిస్తూ వచ్చానో, కానీ నేను విసిగిపోయానని చెప్తున్నాడు దేవుడు. దేశ ద్వారంలో నేను వారిని చేటతో తూర్పారబట్టుచున్నాను. నా జనులు తమ మార్గములను విడిచి నా యొద్దకు రారు. నా జనులు తమ మార్గములను విడిచి నా యొద్దకు రారు కనుక వారిని సంతానహీనులుగా చేయుచున్నాను, నశింప చేయుచున్నాను. ఎంత ఘోరమైన శిక్షలకు కూడా వారిని తోలివేస్తూ ఉన్నాడో ప్రభు చెప్తున్నాడు. నా సన్నిధిలో నుంచి వారిని వెళ్ళగొట్టుమని అంటున్నావు ప్రభువా. నేను వాళ్ళకి ఆ మాట చెప్తాను. వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలంటారు కదా, నేను ఏం చెప్పాలి అన్నప్పుడు ప్రవక్తకు చాలా స్పష్టంగా ఈ సంగతులన్నీ ప్రభువే తెలియచేస్తున్నాడు. వారిని చచ్చేవాడు చావటానికి, ఖడ్గమునకు నియమింపబడిన వాడు ఖడ్గానికి, కరువుకు నియమింపబడిన వాడు కరువుకి, చెరకు నియమింపబడిన వారు చెరకు పోవలెను అని చెప్పు. అయితే చంపుటకు ఖడ్గం ఉంది, చీల్చివేయటానికి కుక్కలున్నాయి. చూడండి, చంపుటకు ఖడ్గము, చీల్చుటకు కుక్కలు, తినివేయటకును నాశనము చేయుటకును ఆకాశ పక్షులు, భూమృగములు అను ఈ 4 విధములైన బాధలు. అంటే దేవుని నమ్ముకున్న ప్రజల్ని కుక్కలు చీల్చేసుకొని
లేకపోయినట్ల ఆకాశ పక్షులు భూమృగములు చీల్చేసుకొని, లేక ఖడ్గం వచ్చేసి చంపేసి చేస్తుందా? మరి ఎందుకు ఈ విధంగా రాశాడు అంటే, దేవుని యొక్క సత్యవాక్యము వీళ్ళకి తీర్పు తీర్చేస్తుంది. వీళ్ళు అబద్ధాన్ని నమ్ముకున్నారు కనుక సత్యము వీళ్ళని చంపేస్తుందంటే. తర్వాత అబద్ధ బాధకులు కుక్కలండి. ఈ కుక్కలున్నాయి వీళ్ళని చేల్చడానికి. మరికొంతమందికి భూమృగాలు ఉన్నాయి. దేవుని సేవకులని చెప్పుకుంటున్న క్రూరులైన దొంగలు పనిచేస్తూ ఉన్నారు. పాస్టర్లు అయిపోయి ఉన్నారు. వీళ్ళందరూ కూడాను భూమృగములు, ఆకాశ పక్షులు అని కూడా తెలియచేశాడు. వీడు ఈ 4 విధములుగా ప్రజలను హింసించే దుర్మార్గులు కాచుకొని ఉన్నారు. కాబట్టి ఈ విధంగా వాళ్ళని శిక్షకు అప్పగించేసేస్తున్నానని ప్రభు అయిన తండ్రి తెలియచేస్తున్నాడు. వీళ్ళని నేను ఎంత మాత్రము వీరిని నేను అంగీకరించలేను. వీళ్ళు మార్గాలు మార్చుకోరు, వీళ్ళ యొక్క ప్రవర్తన సరిచేసుకోరు, వీళ్ళ బ్రతుకుల్లో శిక్ష అనుభవించటమే కానీ వీరు నాశనం అయిపోయేంత వరకు కూడా వీరిని నేను పట్టించుకోను అంటున్నాడు ప్రభు అయిన తండ్రి. ఒకవేళ మోషే సమూయేలు ఉన్నప్పటికీ కూడా వాళ్ళని బట్టి వీళ్ళని ఏదో చూసి చూడనట్టు వదిలేస్తాను అనేది జరగని పని అని చాలా తేటగా తెలియచేస్తున్నాడు. ప్రవక్త అయిన యెహెజ్కేలు ద్వారా కూడా దేవుడు తెలియజేసిన మరి ఒక అనుభవాన్ని చదువుకుందాం. యెహెజ్కేలు గ్రంథం 14వ అధ్యాయం 12వ వచనం నుంచి చూడండి. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చాను, నరపుత్రుడా, ఏ దేశమైతే విశ్వాసఘాతకమై నా దృష్టికి పాపం చేసినదో దానికి నేను విరోధినై ప్రాణాధారముగా ఆహారము లేకుండా చేసి కరువు పంపించి మనుషులను పశువులను నిర్మూలము చేయుదును. నోవహును, దానియేలును, యోబును ఈ 3 అట్టి దేశంలో ఉండినను వారు తమ నీతి చేత తమను మాత్రమే రక్షించుకొందరు. ఇదే ప్రభువు యెహోవా వాక్కు అని చెప్తూ ఉన్నాడు. నోవహు, దానియేలు, యోబు వీరు 3 ఎటువంటి ప్రవక్తలు, ఎటువంటి భక్తులు? నోవహు జల ప్రళయము అంత సర్వలోకము నాశనం అయిపోయింది. నోవహు మాత్రమే దేవుని దృష్టిలో నీతిమంతుడుగా కనిపించిన అలాంటి నీతిమంతుడు. ఇక దానియేలు చూసినట్లయితే రాబోయే సంగతులన్నిటినీ ప్రభు యొక్క ఆత్మ ద్వారా ప్రవచనాలు చెప్పినట్లుగా మొత్తం సమస్తాన్ని వ్రాసిపెట్టిన దానియేలు, రాజ్యాన్ని, రాజుల్ని, సింహాసనాలని, చట్టాలను కూడా మార్చిపడేసిన దానియేలు వంటి ఘనుడైన భక్తుడు, దేవుని యొక్క సముఖంలో విస్తారముగా దేవుని ప్రజల కొరకు బహుగా రోధించి ప్రార్థన చేసిన భక్తుడు. అలాంటి భక్తుడు ఇక యోబు సమస్తము శరీరము అంతా కూడాను మొత్తం కనీసం గోక్కోటానికి గోర్లు కూడా లేకుండా అతను చిల్ల పెంకులు తీసుకొని ఒళ్ళు శరీరం అతనుకున్న మరి సాతాను మొత్తినందువలన కనీసం గోర్లు కూడా లేని అంత దయనీయమైన స్థితిలో చిల్ల పెంకులు తీసుకొని తన శరీరాన్ని దురదల్ని గోక్కున్నంత ఎంత దారిద్ర్యాన్ని అనుభవించాడో భక్తుడు. కానీ అతడు చాలా ఘనుడు, యథార్థపరుడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. కానీ అగ్ని వంటి పరీక్షలలో నిలిచి ఉండి ప్రభువు చేత బహుగా హెచ్చించబడిన యోబు వంటి భక్తుడు. ఈ భక్తులు 3 కూడా ఒక దేశంలో ఉన్నారట. ఆ దేశము నిండా ఉన్నది విశ్వాసఘాతకులట. విశ్వాసఘాతకులు అంటే దేవుని ప్రజలే, కానీ దేవుడు చేసిన మేలులు మరచిపోయి ఆయన మాటలను తృణీకరించి ఆయన మీద తిరుగుబాటు చేసి ఆయన యొక్క ప్రవక్తలని ఎవరైనా పంపిస్తే దేవుడు వారిని చంపుతూ ఎంతో ఘోరమైన బ్రతుకుతున్న విశ్వాసఘాతకులు. వారు దేవుని వైపు తిరగకుండా ప్రభువు యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చకుండా ఆయనను ప్రేమించి ఆయన మాట ప్రకారంగా జీవించకుండా లోకముతో కలిసిపోయి శరీరము కొరకే బ్రతుకుతున్న వారందరూ కూడా విశ్వాసఘాతకులే. ఈ విశ్వాసఘాతకులు ఆ దేశంలో ఉన్నారంట. కానీ అక్కడ నోవహు, దానియేలు, యోబు 3 కూడా ఉన్నారట. కానీ ఈ 3 తమ నీతిని బట్టి మాత్రమే తమను రక్షించుకుంటారు, కానీ వారిని బట్టి ఆ ఊరిని రక్షించను అని ప్రభువు తెలియచేస్తూ ఇంకా ఏం చెప్పాడు చూడండి. ఈ 3 అట్టి దేశంలో ఉండినను వారు తమ నీతి చేత తమ్మును మాత్రమే రక్షించుకొందురు. ఇదే ప్రభువు యెహోవా వాక్కు. బాటసార్లు సంచరింపకుండా ఆ దేశము నిర్జనమై పాడగునట్లు నేను దాని మీదికి దుష్ట మృగములను రప్పింపగా ఆ 3 దానిలో ఉండినను ఆ దేశము పాడైపోవును. నా జీవముతోడు వారు తమ్మును మాత్రమే రక్షించుకొందురు, కానీ
కుమారులనైనను కుమార్తెలనైనను రక్షింపజాలకుందురు. ఒకప్పుడు నోవహు నీతిమంతుడై ఉంటే ప్రభువు నిన్ను బట్టి నీ కుమారులను నేను చేర్చుకుంటున్నాను అని ప్రభువు నోవహు కుమారులను కూడా ఓడలోనికి ఎక్కించాడు. వారి కొరకు వారి భార్యలను కూడా, మొత్తం నోవహు భార్య తన కుమారులు ముగ్గురు, వారి యొక్క మరి కుమారులకు భార్యలు కావాలి కనుక వారి కోడండ్రను ఓడలో సమకూర్చాడు నోవహు నీతిని బట్టి. ఈ మధ్యకాలంలో మరి బాగా భక్తుడు అని విపరీతంగా పోకడపోయే ఒక చండాలుడు అసలు వీళ్ళందరినీ, ఈ భక్తులందరినీ కూడా అతను త్రాగి పడిపోయాడు, లేకుంటే లోతు త్రాగి ఇలాగైపోయాడు, నోవహు త్రాగి అలాగైపోయాడు, లేకపోయినట్లయితే దావీదు ఇలాంటి చేశాడు, సొలొమోను. ఇంత ఈ నికృష్టమైన ఈ బోధకులకి దేవుని భక్తుల యొక్క విలువ తెలియలా, దేవుని యొక్క సంకల్పము తెలియలేదు సోదరులారా. కేవలము మహాత్ములను దూషించుటకు వెరవని దుర్మార్గులు, చండాలపు మనుషులు ఈ రోజుల్లో భక్తులుగా చలామణి అయిపోతూ ఉన్నారు. ఈ దుర్మార్గులకు, వారిని వెంబడించే వారికి కూడా, వారిని మెచ్చుకొని వారికి కూడా వారితో ఏకీభవించినందుకు చాలా కఠినమైన శిక్ష ఉన్నదనే లేఖనములు నేను చూపిస్తాను. దాన్ని తట్టుకోలేరు మీరు. ఇంత దుర్మార్గులు కూడా ఈ రోజుల్లో పెద్ద పాస్టర్లు, చాలా పెద్ద భక్తులు కనుక పరిశుద్ధ గ్రంథంలో వారిని కూడా విడిచిపెట్టట్లేదు ఈ దుష్టుడు. పరిశుద్ధ గ్రంథములో ఉన్న పరిశుద్ధులు, దేవుని చేత నీతిమంతులని సాక్ష్యము పొందిన వారిని కూడా విమర్శించటానికి వెనకాటలేదు అంటే వీడు అసలు ఎక్కడి నుంచి వచ్చాడు, ఏ మూలలో నుంచి దేవుడు మాట్లాడుతున్నాడో ఇలాంటి దుర్మార్గుల ద్వారా నాకు అర్థం కాలేదు. పరిశుద్ధులు, నీతిమంతుల జాబితాలోనే ఉన్నారండి వాళ్ళంతా, వాళ్ళను కూడా విమర్శించేస్తున్నారు అంటే అసలు నాకు చాలా చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది సోదరులారా. ఎందుకంటే ఇంత దొంగలు దేవుని పనిలోనికి చొరబడిపోయారు. మారు మనస్సు లేని దొంగలండి వీళ్ళు ఎప్పుడూ కూడా నీ ప్రగల్భాలు మాట్లాడుకుంటూ ఏదో ఒకటి డిబేటుల్లో కూర్చొని నానా విధాలుగా గొప్ప చేసుకోవటానికి తిప్పలు పడిపోతున్న వారే కానీ వాళ్ళ ఘనత కోసం ప్రాకులాడుతున్నారు. వాడి స్వకీయ మహిమను వెతుక్కునేవాడు దేవుని యొక్క మనిషి కాడు అని ప్రభువు చెప్పిన జనాలకు చూస్తే లేఖనాల్లో జ్ఞానం ఉండదు, దేవుని యొక్క మాటలు వివేచించరు, ఆలోచించరు, మార్గములలో నిలిచి చూడరు, పురాతన మార్గములను గూర్చి అసలు వాటిని విచారించడు. ఇంకా చెప్పాలి అంటే మేలు కలుగు మార్గం ఏదని అడుగు తెలుసుకునే జ్ఞానము ప్రజలకు లేదు. దీన్ని అవకాశముగా చేసుకొని 4 మాటలు నాలుకలు ఆడించుకుంటూ ఈ దొంగలందరూ కూడా బైబిల్లో ఉన్న భక్తుల్ని కూడా కాని మాటలు వదరుచు భ్రష్టత్వంలో ఉండి అనేకులకు మంచి మాటలు చెప్పినట్లు నమ్మిస్తూ ఉన్నారంటే కాలము, దినములు ఎంత చెడిపోయిన పరిస్థితుల్లో, ఈ తరము ఎంత చెడిపోయిందో, ఈ కాలము, ఈ యొక్క పరిస్థితులు, మనుషుల హృదయాలన్నీ కూడా ఎంత చెడ్డవో మీరు ఆలోచన చేయండి. సత్యాన్ని నమ్మరు, సత్యాన్ని అంగీకరించరు, సత్యం వినలేరండి, మంట పుడతాయి. అబద్ధపు మాటలు అయితే వినసొంపుగా ఉంటాయి సోదరులారా. సినిమాలో కూర్చున్నట్టు దేవుని సన్నిధిలో ఎలా ఉంటుంది? సినిమా అంత బోటకం, మాయ, మోసం కాబట్టి సినిమాల్లో ఉండేవాళ్ళు, సినిమాలో చూసేవాళ్ళు వెర్రెక్కిపోతారు. కానీ దేవుని యొక్క సన్నిధి మనిషిని ఎప్పటికప్పుడు నడినెత్తి నుంచి అరికాలు వరకు ఉన్న రోగాలన్నిటినీ కూడా ఎత్తి చూపిస్తూ ఉంటుంది కాబట్టి మంట పుడతా ఉంటుంది. అందుకే ఈ మాటలు వినలేరు. అందుకే ఆనాడు ఇశ్రాయేలీలు కూడా నేను వినను అని చెప్పారు. ఈ మాటలు మా వల్ల కాదు అని చెప్పారు. మేము అన్యులను మోహించితిమి అని చెప్పారు. జాగ్రత్త క్రైస్తవులారా, దేవుని అంగీకరించామని చెప్పుకుంటున్న వారలారా, ఈ వాక్యము మన మధ్యలో వినిన మనుషులకు మార్పు కలుగు చేస్తుంది. మాకేం సంబంధం లేదనుకున్న వాళ్ళని ప్రశ్నిస్తుంది, ఎక్కడికి పోదు. నేను పోయినా, నాలాంటి వాళ్ళు ఎంతమంది పోయినా వాక్యము శాశ్వత కాలం ఉంటుంది. కనుక దేవుని యొక్క సత్యము దాన్ని ఎవరు చెరపలేరు. ఈనాడు క్రీస్తు సువార్తను చెరుపుదామని చాలామంది ప్రయత్నం చేస్తున్నారు.
చాలామంది దేవుని పక్షంగా జీవించే వాళ్ళని, జీవించి చంపబడిన వ్యక్తిని ఒక త్రాగుబోతు అని అతని మీద ఎంత అభాండం వేసి ప్రజలందరినీ కలవరం చేస్తుంది. మంచిగా అతన్ని ప్రేమించే సహోదరుణ్ణి ప్రేమించిన వాళ్ళనేమో కలవర పెడతా ఉంది. అన్ని ప్రజలకి హేళనగా ఉంది. కానీ సమస్తం ఎరిగిన దేవాతి దేవుడు త్రాగుబోతులని పాస్టర్లు కూడా, దుర్మార్గులైన వాళ్ళు కూడా నిందించి మాట్లాడి ఆగమాగం చేసి పడేసి దేవుని సేవను పాడు చేస్తున్న దుష్టులను కూడా చూస్తున్నాం. అయితే సమస్తం ఎరిగిన దేవాతి దేవుని యొక్క సముఖములో, లేఖనములలో అంత ప్రభువునందు ఆనందించే వ్యక్తిని ఒక త్రాగుబోతుగా చిత్రీకరించడం నిజంగా క్షణక్షణం కూడా జ్ఞాపకం వస్తే చాలా బాధ కలుగుతుంది. నా ప్రియ సహోదరి సహోదరులారా, అయినా వెంటనే మన ప్రభువునే ఆయన ఏదో ఒక రకంగా మోసం చేసి లేచినట్టు అనిపించుకున్నాడు అని మరి అంత అబద్ధ ప్రచారం ఆ రోజుల్లో జరిగింది. మత్తయి సువార్త 28వ అధ్యాయంలో చెప్పబడినట్లుగా. కనుక ఇవంతా కూడా అవును, ఈ లోకము దేవుని పిల్లలకు యోగ్యమైనది కాదు. ఈ లోకము దేవుని ప్రజలను సహించలేదు, భరించలేదు. ఈ లోకము ప్రభువు చేత పంపబడిన వారిని బ్రతకనివ్వదు. ఈ లోకము ఆ ఘట సర్పం యొక్క దాని యొక్క విషముతోనే బ్రతుకుతుంది కనుక విషాన్నే చక్కగా మరి ఇష్టపూర్వకంగా దానిలోనే లీనమైపోయి బ్రతకటానికి ఇష్టపడుతుంది కనుక దేవుని యొక్క ప్రజలు మాట్లాడే సత్యాన్ని అసలు ఎవరికి చేరదు, అంగీకరించరు, వినడానికి ఇష్టపడరు. సోదరులారా, ఇదంతా దేవుని కృప ద్వారా ఏర్పాటు చేయబడిన వారికి మాత్రమే అనుగ్రహించబడే నిత్య జీవపు మాటలు, జీవాహారము అనే ఈ సత్యాన్ని నేను మీకు ధైర్యంగా తెలియచేస్తూ ఉన్నాను. అయితే దేవుని యొక్క సన్నిధిలో ప్రభు అంటున్నాడు చూడండి, మనం చదువుకున్న భాగంలో హెజ్కేలు 14:13 చూడండి. నరపుత్రుడా, ఏ దేశమైతే విశ్వాసఘాతుకమై నా దృష్టికి పాపము చేసినదో దానికి నేను విరోధినై ప్రాణాధారముగా ఆహారము లేకుండా చేసి దానికి విరోధి. ఈనాడు దేవుని యొక్క ప్రజలు అనుకుంటున్నారు విశ్వాసఘాతకులందరికీ ప్రభు విరోధి. అదే దేశములో నోవహు, దానియేలు, యోబు ఉన్నప్పటికీ నేను వారిని మాత్రమే రక్షిస్తాను, కానీ వారిని బట్టి ఎవరిని కూడా వదలను అని చెప్పాడు. అంతేకాదు, వాళ్ళ కుమార్తెలు ఉన్న పూర్వకాలంలో లాగా నోవహు కాలంలో వాళ్ళ పిల్లలందరినీ ఓడెక్కించినట్టు ఇప్పుడు చేయను. అలాగా వారు తమ్మును మాత్రమే, ఈ ముగ్గురు దానిలో ఉండినను ఆ దేశము పాడైపోవును. 16వ వచనం, నా జీవముతోడు వారు తమ్మును మాత్రమే రక్షించుకుందరు గాని కుమారులైనను కుమార్తెలనైనను రక్షింపజాలకుందరు. ఇదే ప్రభు అయిన యెహోవా వాక్కు. నేను అట్టి దేశం మీద యుద్ధమునకు రప్పించి ఖడ్గమును పిలిచి నీవు ఈ దేశమునందు సంచరించి మనుషులను పశువులను నిర్మూలన చేయమని ఆజ్ఞ ఇచ్చిన ఎడల ఆ ముగ్గురును దానిలో ఉన్నను నా జీవముతోడు వారు తమ్మును మాత్రమే రక్షించుకుందరు గాని కుమారులనైనను కుమార్తెలనైనను రక్షింపజాలకుందరు. చూడండి ఎలా రెట్టించి ప్రభు వాక్యము వ్రాసి ఉన్నాడో చూడండి. ఇదే ప్రభువు యెహోవా వాక్కు. అట్టి దేశంలోనికి తెగులు పంపి మనుషులను పశువులను నిర్మూలన చేయుటకై ప్రాణహాని చేయనంతగా నేను నా రౌద్రమును కుమ్మరించిన ఎడల నోవహు, దానియేలు, యోబు ఈ ముగ్గురు దానిలో ఉన్నను నా జీవముతోడు వారు తమ నీతి చేత తమను మాత్రమే రక్షించుకుందరు గాని కుమారులనైను కుమార్తెలనైను రక్షింపజాలకుందరు. ఎన్నిసార్లు రాశాడండి. ఎలాంటి కర్మ అనుభవించబోతున్నారో ఈ అక్రమ క్రైస్తవులు, ఈ విశ్వాసఘాతకులు. దేవుని యొక్క మాటలను విడిచిపెట్టి దొంగ బోధకుల మాటలను ఆధారం చేసుకుని అబద్ధాన్ని నమ్ముకొని బ్రతుకుతున్న వారు, జార చోర క్రియలను చేయువారు, బయలు దేవతకు ధూపము వేయువారు, వీళ్ళ ప్రవర్తన ఇంత చండాలంగా పెట్టుకొని దేవుని యొక్క మందిరములోకి వెళ్ళి యెహోవాలయము దేవుని దగ్గరికి వచ్చాం, దేవుని పిల్లలమని చెప్పుకుంటున్నారు. ఎంత భయంకరమైన దుస్థితిని ప్రభు లేఖనముల్లో నుండి మనకు చూపిస్తూ ఉన్నాడు. నేటి దినము ఎంత అత్యవసరమైన పరిస్థితుల్లో మనము మన ఆత్మ విషయమై వివేకము కలిగి బ్రతకాలో మనకు నేర్పిస్తూ ఉన్నాడు సోదరులారా. కనుక ఆనాడు యోబు నీతిమంతుడని వ్రాసాడు. యోబు భార్య పిల్లలు నీతిమంతులు అని రాయలేదు. కానీ యోబును బట్టి తన కుమార్తెలను అందరూ మరలా పొందినట్లుగా దేవుని యొక్క లేఖనాల్లో మనం చూస్తాం. కానీ ప్రస్తుత కాలం అలాంటిదేమీ పనిచేయదు. నీకు విశ్వాసం ఉంటే, నీవు క్రీస్తునందు విశ్వసిస్తే నీ కొరకు మాత్రమే రక్షణ సిద్ధపరిచాడు.
నీ కుమారులను కుమార్తెలను అందరినీ గట్టిగా పట్టేసుకొని వెళ్ళిపోదామంటే కుదరదు. ఎవ్వరికి కూడాను అలాంటి మరి ఆశలు పెంచుకోమాకండి, ఉండకూడదు సోదరులారా. ప్రతి వారు నీ పిల్లలు నీకు జ్వరం వస్తే నీవు ఎలాగో టాబ్లెట్ వేసుకుంటాం, ఇంట్లో వాళ్ళందరికీ ఇవ్వు కదా. లేకపోయినట్లయితే నీకు కాలు నొప్పి లేకపోయినట్లయితే ఏదో ఒకటి నీకు నొప్పి కలిగితే నీవు మందేసుకుంటావు. ఇంట్లో ఉన్న వాళ్ళందరూ నా కుటుంబం, నా భార్య, నా పిల్లలు, నా భర్త అనుకొని అందరికీ వేసుకోం కదా. జాగ్రత్తగా ఆలోచించేయండి. ప్రతి వారు వారి యొక్క నీతిని బట్టి తమను తామే రక్షించుకుంటారు, కానీ తమ కుమారులనైనా కుమార్తెలనైనాను నేను ఎంత మాత్రము కూడా క్షమించను, తప్పించను. కాబట్టి దేవుని యొక్క చిత్తానుసారముగా ప్రభు అయిన తండ్రి తెలియచేసిన యొక్క లేఖనాలు మనం చూసినట్లయితే ప్రభు చాలా స్పష్టంగా మనకు విశ్వాసఘాతకమైన మనసు ఒకవేళ మనలో ఉన్నట్లయితే అది ఎంత ప్రమాదకరమైందో తెలియచేస్తున్నాడు. ఇంకా ఇది మాకు కాదులే అనుకున్నట్లయితే ఓహో దేవుని యొక్క తీర్పులు ఈ విధంగా తీరుస్తున్నాడు అని నాలాంటిది భావిస్తుంది. ఇది నా కొరకే ఈ మాటలు, నేను నా యొక్క నీతినే కాదు నీతిమంతులుగా తయారు చేసే విధానంలో. అందుకే భక్తుడు నువ్వు ప్రార్థన చేయకుము, వీరికి మేలు కలుగునట్లు ప్రార్థన చేయకుము అంటున్నాడు ప్రభు. నువ్వు ప్రార్థన చేస్తే వీరికి నేను జాలి చూపించాల్సి వస్తుంది. నీ యొక్క విజ్ఞాపన, నీ యొక్క యాచన చూసి, నీ ప్రార్థన చూసి నేను కనికరించవలసిన పరిస్థితులు వస్తాయి. కాబట్టి వీరికి మేలు కలుగునట్లు ప్రార్థన చేయకుము, నన్ను వేడుకోవద్దు, నన్ను బతిమాలుకోవద్దు, నేను వినను అని ప్రభు చాలా ఖండితముగా చెప్పినట్లుగా కూడా దేవుని యొక్క లేఖనాల్లో చూస్తున్నాం. అసలు ప్రార్థన చేయవలసిన భక్తులు వాళ్ళకే ప్రార్థన చేయొద్దని ప్రభు చెప్తే అసలు సంఘం యొక్క స్థితి ఏంటి, మనుషుల యొక్క స్థితి ఏంటి సోదరులారా? దేవుని యొక్క పరిచర్యలో జరిగే పరిస్థితులేంటి? ఇవన్నీ ఆలోచన చేసుకున్నట్లయితే ఎంత భయంకరమైన మనసులు కలిగిన ఆ యొక్క దేశమే పాడైపోతుందని చెప్పాడే ప్రభు. ఆ దేశం అంతా నాశనము. ఈ నీతిమంతుల ముగ్గురు అందులో ఉన్నప్పటికీ దేశం అంతా పాడైపోద్దని చెప్పాడు. వారు తమ నీతిని బట్టి తమను మాత్రమే రక్షించుకుందరు, వారి వల్ల ఇంకెవరికి రక్షణ కూడా రాదని చెప్తున్నాడండి. ఎంత భయంకరం సోదరులారా, దయచేసి ఆలోచించేయండి. అయితే ఆయన కోరుకుంటుంది ఏంటి? ఆయన ఆజ్ఞను అనుసరించి జీవించమని చెప్పాడు, అదే కదా ఆయన కోరుకుంటున్నాడు. ఆయన ఆజ్ఞ అనుసరించడం మీకేం కష్టమైంది కాదని చెప్పాడు. మీరు మోయలేని భారం నేను మీ మీద పెట్టనని చెప్పాడు కదా. అలాంటప్పుడు మీరు లోకం వైపు చూడటం వల్లే కదా ఆయనకి ఇంత కోపం వస్తుంది. మీరు బయలుదేవతలను ఆశ్రయించడం వల్లనే కదా ఇంత కోపం వస్తుంది. అనగా అక్రమ బోధలు చెప్పేవారు, అబద్ధ బోధలు చెప్పేవారు, శరీర సంబంధమైన బోధలు చెప్పేవాళ్ళు, వీళ్ళందరినీ చూసి ప్రభు ఎంత అసహించుకుంటున్నాడో చూడండి. వాళ్ళను వెంబడించే వాళ్ళను కూడా దేవుడు తృణీకరిస్తున్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకునండి. దేవుని యొక్క ప్రజలు ప్రభు వైపు తిరగాలి. ప్రభువుతో చక్కని అనుబంధాన్ని పెంచుకోవలసిన దేవుని యొక్క ప్రజలు వాళ్ళు కాళ్లకు అడ్డము లేకుండా తిరుగులాడుటకు ఇచ్చగలిగిన వారిగానే చూస్తున్నాం. ఇది భయంకరమైన క్రియ. కనుక దేవుని యొక్క పరిశుద్ధమైన సన్నిధిలో మరి ఒక అనుభవాన్ని జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, ఇర్మియా గ్రంథం 42వ అధ్యాయం 2వ వచనం నుంచి, మేము ఎంత కొంచెము మంది మిగిలి ఉన్నామో నీవు చూచుచున్నావు కదా. చిత్తగించి మా విన్నపమును నీ సన్నిధికి రానిచ్చి శేషించి ఉన్న మా అందరి నిమిత్తము నీ దేవుడైన యెహోవాకు ప్రార్థన చేయము. మేము నడవవలసిన మార్గమును చేయవలసిన కార్యమును నీ దేవుడైన యెహోవా మాకు తెలియచేయను గాక. ఎంత బాగుందండి అడిగే పద్ధతి. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఎంత చక్కగా అడుగుతున్నారండి వీళ్ళు. అయ్యా, మేము ఎంత కొద్ది మంది మిగిలి ఉన్నామో నువ్వు చూస్తున్నావు. ప్రవక్త దగ్గరకు వచ్చారు, ప్రవక్త అయిన ఇర్మియా దగ్గరకు వచ్చి వాళ్ళు అడుగుతున్నారు, మేము ఎంత కొంచెము మంది మేము మిగిలి ఉన్నామో నీవు చూచుచున్నావు కదా. చిత్తగించి మా విన్నపమును నీ సన్నిధికి రానిచ్చి శేషించి ఉన్న మా అందరి నిమిత్తము నీ దేవుడైన యెహోవాకు ప్రార్థన చేయము. మేము నడవవలసిన మార్గమును చేయవలసిన కార్యమును. గమనించండి, 2 చెప్పాడు. మేము నడవవలసిన మార్గమును చేయవలసిన కార్యమును నీ దేవుడైన యెహోవా మాకు తెలియచేయునుగాక అని అడిగారు. ప్రభు కూడా ఏం చెప్పాడండి? మనం గత వీడియోలో చదువుకున్న భాగంలో ప్రభు ఏం చెప్పాడు చూడండి. ఈ మోసకరమైన మాటలు మీరు ఆధారం చేసుకోవద్దని ఇర్మియా గ్రంథంలో 7వ అధ్యాయం 5వ వచనం చూడండి. అలాగనక మీ మార్గములను మీ క్రియలను మీరు యథార్థముగా చక్కపరచుకొని అన్నాడు. మీ మార్గములను మీ క్రియలను యథార్థముగా చక్కపరచుకొని అని చెప్పాడు కదా ప్రభు. ఇక్కడ వీళ్ళు కూడా ఏమడుగుతున్నారు మనం గమనించినట్లయితే,
42వ అధ్యాయంలో మనం చదువుకున్న భాగంలో నడవవలసిన మార్గమును చేయవలసిన కార్యమును నీ దేవుడైన యెహోవా మాకు తెలియచేయునుగాక అన్నారు. ఎంత చక్కగా అడిగారో చూసారా. కాగా ప్రవక్త అయిన ఇర్మియా వారికి ఉత్తరం ఇచ్చినదేమనగా, మీరు చేసిన మనవి నేను అంగీకరించుచున్నాను. మీ మాటలను బట్టి మన దేవుడైన యెహోవాను నేను ప్రార్థించుదును. ఏమియు మీకు మరుగు చేయక యెహోవా మిమ్మును గూర్చి సెలవిచ్చినదంతయు మీకు తెలియచెప్పుదును. అప్పుడు వారు ఇర్మియాతో ఇట్లనిరి, నిన్ను మా యొద్దకు పంపి నీ దేవుడైన యెహోవా సెలవిచ్చిన ఆ మాటలను బట్టి మరు మాట లేకుండా మేము జరిగించని ఎడల యెహోవా మా మీద నమ్మకమైన సత్యసాక్షిగా ఉండునుగాక అని ఎంత చక్కగా వాళ్ళు, అయ్యా నువ్వు వెళ్ళి దేవుణ్ణి వేడుకో, మేము ఎలాగూ నడుచుకోవాలో, మా మార్గములను మా ప్రవర్తన మేము ఎలా ఉండాలో ఆయన ఏది చెప్తే మేము అది చేస్తాం, దయచేసి నువ్వు వెళ్ళి దేవుని దగ్గర అడగమన్నప్పుడు భక్తుడు అన్నాడు, నేను మీకోసం సరే ప్రార్థన చేస్తాను, మీరు మార్చుకుంటాను అంటున్నారు కదా, ప్రభు ఏం చెప్తే అది చేస్తామంటున్నారు కదా, నేను వెళ్ళి అడుగుతాను అని భక్తుడు వాళ్ళతో చెప్పాడు. వాళ్ళు కూడా ఏమంటున్నారు, నీ దేవుడకు యెహోవా సెలవిచ్చిన ఆ మాటలను బట్టి మరు మాట లేకుండా మేము చేస్తాం, దేవుడే మాకు సత్యమైన సాక్షిగా ఉంటాడు అని వాళ్ళు కూడా చాలా చక్కగా మరి ప్రవక్తకు ప్రత్యుత్తరం ఇచ్చినట్లుగా చూస్తున్నాం. 9వ వచనం చదువుకుందాం. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సన్నిధిని మనవి చేయుటకై మీరు నన్ను పంపితిరి కదా, ఆయన సెలవిచ్చినదేమనగా, నేను మీకు చేసిన కీడును గురించి సంతాపం పొంది ఉన్నాను. మీరు తొందరపడక ఈ దేశంలో కాపురం ఉన్న ఎడల పడగొట్టక నేను మిమ్మల్ని స్థాపింతును, పెళ్ళగింపక నాటేదను అని చెప్పాడు. ప్రభు ఏం చెప్తున్నాడు, సరే నేను మీ మనమే ఆలకించాను, మీకు చేయాల్సిన కీడు అంతా సరే, వాటిని గురించి నేను సంతాపపడి నేను నా మనస్సును మీ వైపు మీ జాలి చూపునట్లుగా చేసుకుంటాను అని ప్రభు చెప్పి, మీరు తొందరపడొద్దు, ఎక్కడికి వెళ్ళొద్దు, ఇక్కడే ఉండండి, మిమ్మల్ని నేను స్థాపిస్తాను, మిమ్మల్ని పడగొట్టగా స్థాపిస్తాను, పెళ్ళగింపక నాటెదను అని ప్రభువు సమాధానం పంపించాడు ప్రవక్త ద్వారా. అలాంటప్పుడు వారు ఆ సమాధానానికి ఏమైనా మరి తృప్తి చెందారా? ఏదేమైనా అసలు దేవుని మాట వింటామన్నాం కదా, మరి మనం అలాగే చేద్దాం, ఏం చెప్పలేదు ఆయన, ఎక్కడికి పరుగులెట్టి వెళ్ళకండి, మీరున్న చోటే నిలిచి ఉండండి, నేను మీకు సహాయం చేస్తాను, మిమ్మల్ని బలవంతులుగా చేస్తాను, శక్తివంతులుగా చేస్తాను, మీకు తోడై ఉంటాను అని చెప్పాడు ప్రభు. అలాగని చెప్తే వాళ్ళు ఏమైనా విన్నారా? 42వ అధ్యాయంలోని 11వ వచనం చదువుదాం. 11వ వచనం, మీరు బబులోను రాజుకు భయపడుచున్నారే, అతనికి భయపడకుడి, అతని చేతిలో నుండి మిమ్మల్ని తప్పించి మిమ్మల్ని రక్షించుటకు నేను మీకు తోడయ్యున్నాను, అతనికి భయపడకుడి అని ప్రభు అంటున్నాడు. మరియు అతడు మీ ఎడల జాలిపడి మీ స్వదేశమునకు మిమ్మల్ని పంపునట్లు మీ ఎడల నేను అతనికి జాలి పుట్టించేదను అని కూడా చెప్పాడు. ప్రభు ఎంత చక్కగా చెప్పినా వాళ్ళు 13వ వచనం చూడండి. అయితే మీరు మీ దేవుడైన యెహోవా మాట వినని వారై, చూడండి, మీ దేవుడైన యెహోవా మాట వినని వారై ఈ దేశమందు కాపురం ఉండక మనం ఐగుప్తు దేశమునకు వెళ్ళుదాము, అక్కడ యుద్ధము చూడకయు బోరధ్వని వినకయు ఆహారపు లేమి చేత ఆకలి కొనకయు ఉందుము గనుక అక్కడనే కాపురం ఉందమని మీరు అనుకొనిన ఎడల యూదా వారిలో శేషించిన వారులారా యెహోవా మాట ఆలకించుడి. ఇశ్రాయేలు దేవుడు సైన్యములకు అధిపతి యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, ఐగుప్తునకు వెళ్ళవల్లని నిశ్చయించుకొని అక్కడనే కాపురం ఉండుటకు మీరు వెళ్ళిన ఎడల మీరు భయపడుచున్న ఖడ్గము అక్కడను ఐగుప్తు దేశంలోనే మిమ్మల్ని తరిమి పట్టుకొనును, మీకు భయము కలుగు చేయు క్షామము ఐగుప్తులోనే మిమ్మల్ని తరిమి కలుసుకొనును, అక్కడనే మీరు చత్తురు. ఎంత కఠినంగా చెప్పాడండి దేవుడు. నా మాట వినండి, మీరు నా దగ్గరికి నా ప్రవక్తను పంపించారు, నేను మీదంతా చూస్తున్నాను, ఏం చెప్పితే దేవుడు మేము అదే చేస్తామన్నారు, మీరు అలాగూ చేసినట్లయితే మీరు బ్రతుకుతారు. నేను మిమ్మల్ని శిక్షిద్దాం అనుకున్నాను, కానీ నా మనస్సు మార్చుకొని సంతాపపడి నా ప్రజలు పోనీ ఇకనైనా దేవుని మాట వింటారేమో అనుకుని ప్రభు అట కనికరముతో, మీరు బబులోను రాజుకు భయపడద్దు, అతనికి మీ మీద జాలి పుట్టించే బాధ్యత నాది, కానీ మీరు గనక మనస్సు నిలుపక మీ ఇష్టానుసారంగా జీవిద్దామని ఐగుప్తుకు వెళ్ళిపోయినట్లయితే మీరు అక్కడే చస్తారు, మీరు భయపడేవన్నీ మీ మీదకి వస్తాయని కూడా దేవుడు చాలా ఖండితంగా చెప్పాడండి. అయినప్పటికీ ప్రజలు
వాళ్ళు ఏం చేశారు అనుకుంటున్నారు? 17వ వచనం, నేను వారి మీదికి రప్పించు కీడు నుండి వారిలో శేషించువాడైనను తప్పించుకుని వాడైనను ఉండడు. ఐగుప్తులో నివసింపవలనని అక్కడికి వెళ్ళ నిశ్చయించుకుని మనుష్యులందరూ ఖడ్గము చేతను క్షామము చేతను తెగులు చేత నిశ్శేషముగా చత్తురు అని ప్రభు ఎంత కఠినంగా చెప్పినప్పటికీ దేవుని యొక్క ప్రజలు, ఇంకా చాలా ఉందండి అధ్యాయం అంతా, దయచేసి మీరు చదువుకోండి. అయితే దేవుని యొక్క ప్రజలు ఏమైనా మనసు మార్చుకొని దేవుని మాట ప్రకారంగా జీవించారా? దేవుని యొక్క ప్రవక్త దగ్గరకు వచ్చి వాళ్ళు మాట్లాడే పద్ధతి చూడండి. 43 అధ్యాయం, ఇర్మియా గ్రంథం 43 అధ్యాయం. అతడు ప్రజలందరికీ ప్రకటింపవలనని దేవుడైన యెహోవా పంపిన ప్రకారం ఇర్మియా వారి దేవుడకు యెహోవా సెలవిచ్చిన మాటలన్నిటినీ వారికి ప్రకటించి చాలింపగా, ప్రభు ఏదేదైతే చెప్పమన్నాడో వాటన్నిటినీ చెప్పాడట. చెప్తే వారు చూడండి, హోషేయ కుమారుడైన అజర్యాయును కారేహ కుమారుడైన యోహానాను గర్విష్ఠులందరూ ఇర్మియాతో ఇట్లనిరి, నీవు అబద్ధము పలుకుచున్నావు. ఐగుప్తులో కాపురముండుటకు మీరు అక్కడికి వెళ్ళకూడదని ప్రకటించుటకై మన దేవుడైన యెహోవా నిన్ను పంపలేదు. ఏం చేయాలండి ఇప్పుడు? అసలు ఏంటి పరిస్థితి? 42వ అధ్యాయంలో వాళ్ళు ఎంత దీనంగా వచ్చి దేవుని యొక్క సముఖములో మా కోసం ప్రార్థన చేయమని ప్రవక్తను అడిగారో, పాపం ప్రవక్త వెంటనే ప్రభు యొక్క సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేసి, తండ్రి ఇది పరిస్థితి, వీళ్ళని రక్షించుమని అడిగితే, సరే నువ్వు వెళ్ళి వాళ్ళకి చెప్పు, నేను వాళ్ళని కనికరిస్తాను, వాళ్ళ మీద నా కోపము తీర్చుకొనను, అయితే వాళ్ళు నేను చెప్పినట్లు చేయాలి, వాళ్ళు ఐగుప్తుకు వెళ్ళిపోకూడదు, వాళ్ళు బబులోను రాజు వచ్చి మనల్ని చంపేస్తాడేమోనని భయపడుతున్నారు, చంపడు, నేను మీకు తోడై ఉంటాను, నేనే మిమ్మలను స్థిరపరుస్తాను, బలపరుస్తాను అని చెప్పు, ఒకవేళ వాళ్ళు ఐగుప్తుకు వెళ్ళారో అక్కడే చస్తారని కూడా చెప్పు అని అంటే, ప్రభు యొక్క మాటను ఉన్నది ఉన్నట్లుగా ప్రవక్త తీసుకొచ్చి ప్రజలకు తెలియజేశాడు. ఈ ప్రజలు ఏం మాట్లాడారో చూస్తున్నారా? అసలు నువ్వు అబద్ధం చెప్తున్నావు, నిన్ను అసలు మన దేవుడు, చూడండి మళ్ళీ ఈ ముఖాలు ఎంత దుర్మార్గులైన మనుషులో కూడా చూడండి సోదరులారా, నీవు అబద్ధము పలుకుచున్నావు, ఐగుప్తులో కాపురం ఉండుటకు మీరు అక్కడికి వెళ్ళకూడదని ప్రకటించుటకై మన దేవుడు అంటున్నారు. మళ్ళీ మన దేవుడైన యెహోవా నిన్ను పంపలేదు. ఒక దేవుని ప్రవక్తతో వాళ్ళు చెప్తున్నారు, గర్విష్ఠులట, వాళ్ళంతా చెప్పిన వాళ్ళు గర్విష్ఠులందరూ వచ్చారు కూడుకొని. ఈ గర్విష్ఠులందరూ ప్రవక్త అయిన దేవుని ప్రవక్త అయిన ఇర్మియాతో అంటున్నారు, నీవు అబద్ధము పలుకుచున్నావు, అసలు మన దేవుడు అసలు నిన్ను పంపలేదని మాట్లాడి, చూడండి ఎంత తిరుగుబాటుగా ప్రవక్త మీద వాళ్ళు విరుచుకు పడుతున్నారో చూడండి. మమ్మను చంపుటకును బబులోనుకు చెరపట్టుకొని పోవుటకును కల్దీల చేతికి మమ్మను అప్పగించవలనని నేరియా కుమారుడైన బారూకు మాకు విరోధముగా రేపుచున్నాడు అని చెప్పిరి. కాగా కారేహ్ కుమారుడైన యోహానాను సేనల అధిపతులందరూ ప్రజలందరూ యూదా దేశంలో కాపురం ఉండవలనన్న యెహోవా మాట వినకపోయిరి. మరియు కారేహ కుమారుడైన యోహానాను సేనల అధిపతులందరూ యెహోవా మాట వినని వారై యూదా దేశములో నివసించుటకు తాము తరిమివేయబడిన ఆయా ప్రదేశముల నుండి తిరిగి వచ్చిన యూదుల శేషమును వీళ్ళందరూ చూడండి, ఇంకా స్త్రీలు పిల్లలు రాజకుమార్తెల ప్రవక్త మొత్తం ఇర్మియాను నేరియా కుమారుడగు బారూకును తోడుకొని పోయి ఐగుప్తు దేశంలో ప్రవేశించిరి. పైపెచ్చు మీరు కూడా మర్యాదగా మాతోటి నడవండి అని ఆ మిగల్చబడిన వారందరూ, అనగా యూదా దేశంలో శేషముగా మిగల్చబడ్డారు. చాలా మంది అప్పటికే హతులైపోయి చెరగొని పోబడిన వారు ఉన్నారు, కొద్ది మంది మాత్రమే మిగిలారు. ఆ కొద్ది మంది అందరూ కూడుకొని ఇర్మియా దగ్గరికి వచ్చి మా కోసం ప్రార్థన చేయమని అడిగి, ఇర్మియాకు దేవుడు సెలవిచ్చిన మాటలను తెలియచెప్పినప్పుడు తిరుగుబాటు చేసి ప్రజలు అందరూ కలిసి కూడుకొని ఇర్మియా దగ్గరకు వచ్చి అతనిని కూడా ఐగుప్తు దేశంలోనికి తోడుకొని పోయారట. ఐగుప్తు దేశంలో ప్రవేశించిరి అని చెప్పాడు. ఎంత ఘోరం! దేవుడు అసలు ప్రజలను ఐగుప్తుకు వెళ్ళొద్దు అని చెప్తే ప్రవక్తతో సహా ప్రవక్తను కూడా తీసుకొని వెళ్ళిపోయారు, అంతే, తోడుకొని పోయిరి, ఐగుప్తు దేశంలో ప్రవేశించిరి అని దేవుని యొక్క పరిశుద్ధ లేఖనంలో తెలియచేస్తూ ఉన్నాడు. వీళ్ళందరూ కూడా దేవుని యొక్క ఘనమైన సన్నిధిని ఎంత నిర్లక్ష్య పెడుతూ ఉన్నారు.
మన దేవుడు అంటున్నారు. ప్రార్థన చేయమని ప్రవక్త దగ్గరికి వచ్చి అయ్యా మా కొరకు మనవి చెయ్యి అంటున్నారు. భక్తుని దగ్గరికి రావాల్సిన విధానంలోనే వచ్చారు, కానీ దేవుని మాట వినలేదు. వాళ్ళు మూర్ఖత్వముతోటి తమకు ఇష్టం వచ్చినట్లుగా జీవించే మనస్సు కలిగిన వారు కనుకనే ఈ ప్రజల కొరకు ప్రార్థన చేయొద్దని దేవుడు అంత ఖండితముగా చెప్పినట్లు దేవుని యొక్క లేఖనాల్లో చూస్తున్నాం. ఒకవేళ ప్రార్థన చేసి భక్తుని మాట ఏమైనా కానీ ప్రభు సమాధానాన్ని ప్రజలు అంగీకరించారా? ప్రభు తెలియజేసినట్లుగా వాళ్ళు జీవించడానికి ఏమైనా ఇష్టపడ్డారా సోదరులారా? ఇంత క్రూరత్వాన్ని కలిగి ఉండి వారు ఏ విధముగా దేవుని యొక్క సన్నిధిలో మరి తిరుగుబాటు చేసి ద్రోహులైన పరిస్థితులు ఉన్నాయో. ప్రభు ఐగుప్తుకు వెళ్ళొద్దంటే ఐగుప్తుకు వెళ్ళారు. ప్రభు ఇచ్చిన ఆజ్ఞ ఐగుప్తుకు వెళ్ళకండి అని చెప్పాడు, కానీ వారు ఐగుప్తుకే వెళ్ళారు. ఆయన ప్రవక్తను కూడా తీసుకుని వెళ్ళిపోయినట్లుగా దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాల్లో మనం చూస్తూ ఉన్నాం. అయితే వాళ్ళందరూ కూడా చాలా చాలా కఠినమైన మనస్సు కలిగిన వారై హృదయములను కుర్విందం వలె కఠినము చేసుకొనిరి అని తెలియచేస్తాడు. ఇలాంటి క్రూరమైన ప్రవర్తన కలిగిన వారై ఉండి దేవునికి ఆయాసకరముగాను దేవుని మీద తిరుగుబాటు చేసిన వ్యక్తిత్వం కలిగిన వారిగా ఉన్నారు. ఈనాడు కూడా మనకు ప్రభువు మీరు లోకములో ఉన్న వాటినైనాను ప్రేమించకుడి అని చెప్పాడు. కానీ క్రైస్తవుల వారి యొక్క నిజంగా వారి మనసు, వారి యొక్క హృదయ స్థితి అంతా లోకముతో అల్లుకుపోయి ఉన్నారు సోదరులారా. లోకాశలలో చిక్కబడిపోయి ఉన్నారు. ధనాపేక్షలో అందరూ కూడా ఊరి సంపాదించుకొనుటకే దేవుని సముఖంలో బ్రతుకుతూ ఉన్నారు. దేవుని మాటలు చెప్పేవాడి మనసు అదే. ఆ మాటలు వినుచున్న వారి యొక్క మనసు అందరూ కూడా పాడైపోయిన పరిస్థితి. కానీ ప్రవక్త ఎక్కడున్నప్పటికీ దేవుని యొక్క పని చేశాడు. ఆయన మరి ఐగుప్తుకు వెళ్లకుండా ఉండొచ్చు కదా అని మీకు ఇక్కడ ఒక ఆలోచన రావాలి. కానీ ప్రవక్త దేవుని యొక్క ప్రవక్త, ఆయన అడుగుజాడలలో నడిచే ప్రవక్త. ఆయన వద్దు అని ఐగుప్తుకు వెళ్ళొద్దు అని చెప్పినప్పుడు వెళ్ళడు అసలు. కానీ దేవుని యొక్క పూర్వకంగానే ప్రభువు వారిని ఏ విధంగా ఉపయోగించుకున్నాడు. వారు ఎక్కడ ఉన్నప్పటికీ ప్రభు ఆత్మ కలిగే పని చేశారు సోదరులారా. అయితే ప్రజలు దేవుని ఆజ్ఞను విడిచిపెట్టి దేవుని యొక్క ప్రవక్తల మీద తిరుగుబాటు చేసి ప్రవక్తలను బెదిరించి అవసరమైతే చంపేస్తామని వాళ్ళందరూ చావటానికి సిద్ధంగా ఉన్నారు. బోలెడు సార్లు ఇర్మియాని చంపేయటానికి చూశారు. వాళ్ళు ఎంతో చిత్రహింస పెట్టారు. ఒక రోజుకి ఒక చిన్న రొట్టె ముక్క ఒక జైల్లో పెట్టి ఆ రొట్టె ముక్క పడేసిన పరిస్థితులు మనం చూస్తూ ఉంటాం ఇర్మియా గ్రంథంలో. కనుక ప్రజలు చాలా క్రూరమైన హృదయ స్థితి కలిగిన వారు, చాలా చాలా భయంకరమైన స్వార్థపూరితమైన ఆశయాలతోటి బ్రతుకుతూ దేవుని యొక్క ఆలయములో ఉంటున్నామని చెప్పుకుంటున్నారు. ఇలాంటి వారి కొరకు ప్రార్థన చేయకు. వాళ్ళు ఉపవాసం ఉన్నా కూడా నేను విననని చెప్తే ఉపవాసం ఉండి ప్రార్థన చేద్దాం. బాబుకి సంబంధం వచ్చిందండి అని ఒక ఆవిడ చెప్తుంది. ఉపవాసం ఉండి ప్రార్థన చేశానండి, చేస్తే ప్రభు ఆ అమ్మాయినే చూపించాడు అని. ఇలాంటి దొంగ మాటలండి ఇవన్నీ. వీళ్ళ ప్రార్థన దేవుడు వినడు సోదరులారా. మనుషుల యొక్క ప్రవర్తన, వారి మార్గము సరిగా లేకుండా వాళ్ళు ఎంత మాత్రము వాళ్ళ ప్రవర్తన క్రమముగా లేకపోతే వారి ప్రార్థన వినను అని తెలియచేస్తున్నాడు. దేవుని యొక్క సన్నిధిలో ప్రవక్త అయిన యెషయా కూడా ఒక అనుభవాన్ని చెప్పాడు. ఏమనంటే యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో 12వ వచనం, నా సన్నిధిని కనబడవలనని మీరు వచ్చుచున్నారే, నా ఆవరణములను త్రొక్కుటకు మిమ్మను రమ్మన్నవాడెవడు? మీ నైవేద్యము వ్యర్థము, అది నాకు అసహ్యము పుట్టించు ధూపార్పణము, దానినికను తేకుడి. అమావాస్య, విశ్రాంతి దినము, సమాజ కూటము, ప్రకటనలు జరుగుచున్నవి. పాపులందరూ గుంపు కూడిన ఈ ఉత్సవ సమాజము అనగా దేవుని సన్నిధిలో కూడుకున్నట్టు చాలా సంతోషకరమైంది. ఉత్సవ సమాజమే, కానీ ఆ సమాజంలో పాపులందరూ గుంపు కూడారట. నేను ఓర్చుకోలేకపోతున్నాను అంటున్నాడు ప్రభు. పాపులు గుంపు కూడిన ఉత్సవ సమాజమును నేను ఓర్చజాలను. పైగా ప్రభు అన్నాడు 15వ వచనంలో, మీరు మీ చేతులు చాపునప్పుడు మిమ్మును చూడక నా కన్నులు కప్పుకొందును. మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినను. మీ చేతులు రక్తముతో నిండి ఉన్నవి. మిమ్మును కడుగుకొనుడి, శుద్ధి చేసుకొనుడి. మీ దుష్క్రియలు నాకు కనబడకుండా వాటిని తొలగింపుడి. కీడు చేయటం మానుడి, మేలు చేయ నేర్చుకొనుడి అని ప్రభు ఎంత ఖండితంగా చెప్తుంటే ప్రజలు ఎవరి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు, పాస్టర్లు ఎవరి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు బోధించడానికి బయలుదేరిపోయారు. అసలు క్రీస్తును చూపించేవారు నాకు తెలిసి
ఎంతో మంది బోధలో ఇవన్నీ వింటున్నాను, కానీ సోదరులారా నాకు ఒక్కళ్ళు కూడా కనిపించలా క్రీస్తును చూపించేవాళ్ళు. మాయ మాటలు చెప్పేవాళ్ళు అయితే తల వెంట్రుకలు ఎంతమంది ఉన్నారు. అబద్ధ బోధకులు లక్షల కొలదిగా విస్తరించిపోతూ ఉన్నారు. దినదినానికి బ్రతుకు తెరువు కొరకు బ్రతికే వాళ్ళు ఉన్నారు. నిజంగా చెప్పాలంటే దేవుని పక్షముగా పనిచేసేవాళ్ళు పౌరుషంగా దేవుని యొక్క నీతి వాక్యాన్ని చెప్పి బ్రతకాలి, కానీ వాళ్ళిచ్చే సాయం వీళ్ళిచ్చే సాయం తీసుకొని దేవుని సేవ చేయుట ఘోరమైన నేరం అది. కానీ సంఘమును కష్టపడి ప్రయాసపడి నీతి వాక్యాన్ని చెప్పి ప్రజలను సంపాదించుకొని కష్టపడి బ్రతకమని చెప్పాడు ప్రభు. ఆ సంఘములో ఒకవేళ కష్టపడే శక్తి లేకపోతే ఆ సంఘమును పరలోకానికి పరిశుద్ధులుగా తీరుస్తూ వారి ద్వారాగా పోషించబడే పద్ధతి కూడా మరి ఒక చక్కని పద్ధతిని చెప్పాడు. అంతేగాని ఎక్కడికక్కడ ఒక చర్చి కట్టాలంటే ఏదో ఒకటి చందాలు అడుక్కోవడం, కొంపలంటే తిరగటం, దరిద్రమైన బ్రతుకులు బ్రతకడం, లేకుంటే వాళ్ళు వీళ్ళు ఏదో నెలకు ఒక 5,000 బాధ ఇప్పుడైతే పెంచినట్టున్నారు, సాయాలు చేస్తున్నారు కదా అని కుక్కల్లాగా వాళ్ళతోటి బ్రతికే బ్రతుకు నీచాతి నీచమైన బ్రతుకు అని ప్రభు యొక్క పని చేయువాడు ప్రభు మాటతోనే ఆధారపడి బ్రతకాలి. అట్టివాడే ప్రభు చేత పంపబడినవాడు. వారు అన్యజనుల యొద్ద ఏమీ తీసుకొనక ప్రభు నామములో బయలుదేరిరి అని తెలియచేస్తున్నాడు. అన్యజనులు ఇచ్చే జీతాలు, అన్యజనులు ఇచ్చే దౌర్భాగ్యాలు, వాళ్ళు ఇచ్చే కానుకలు తీసుకోవటానికి నిజంగా అంతకన్నా మరణమే మేలు సోదరులారా. దేవుని యొక్క రాజ్య వ్యాప్తి కొరకు ప్రాణం పోగునంతగా ప్రయాసపడి సమస్తాన్ని నష్టంగా పెంటగా ఎంచుకున్న అపోస్తుడైన పౌలును చూడండి. ఈ లోకములో నక్కలకు బొరియలోని ఆకాశ పక్షుల గూళ్ళని మనిషి కుమారుని తలవాల్చుకున్నట్టుకు స్థలం లేదని చెప్పిన ప్రభు మాట చూడండి. లోకంలో ఉన్న వాటినైనా ప్రేమించకూడదు అని ప్రభువు అపోస్తుల ద్వారా చేసిన బోధ మాటలు అనగా సత్యమైన క్రీస్తు బోధకు సంబంధించిన మాటలను చూడండి. లోకంతో మీకు పని లేదు అని చెప్పాడు. లోకంలో దేని మీద మీరు మనసు పెట్టొద్దని చెప్పాడు. పైనున్న వాటిని వెదకుడి అని చెప్పిన ప్రభు యొక్క లేఖనాలన్నీ ప్రక్కన పెట్టేసి ప్రతివాడు కూడాను అడుక్కు తినే నిజంగా మందలుగా బయలుదేరి దౌర్భాగ్యపు స్థితి చూసినట్లయితే దేవుని యొక్క పని అంత చులకనా సోదరులారా. అతి శ్రేష్ఠుడైన సృష్టికర్త ఆయన పరిచర్య ఎంత పరిశుద్ధమైంది, ఆయన పని ఎంత ఉన్నతమైనది, ఆయన చెప్పిన ఆజ్ఞలు ఎంత సృష్టి అంతటిని గిరగిర తిప్పి మొత్తం కూలబడేసే అంత బలమైన ఆజ్ఞలతో కూడిన శ్రేష్ఠుడైన ప్రభు యొక్క మాటలు ప్రకటించేవాడు ఎంత నిష్ఠ కలిగి ఎంత నీతిగా నియమము ప్రకారముగా క్రమముగా జీవించవలసిన వారు ఈనాడు బ్రతుకు తెరువు కొరకు ప్రతివాడు ఏదో చర్చను పెట్టి 4 మొక్కలు నేర్చుకొని అంత దేవుని యొక్క సేవ నాశనం చేసి పడేస్తున్న దౌర్భాగ్యం మనకు దాపురించింది. వాళ్ళ మాటలు వింటున్న వారు అందరూ కూడా శాపగ్రస్తులు. ఈ నిబంధన వాక్యములు గైకొనని వాడు శాపగ్రస్తుడు అని తెలియచేస్తున్నాడు. ఇట్టి ప్రజల కొరకు ప్రార్థన చేసినట్లయితే దేవునికి అసహ్యం అనే సత్యాన్ని కూడా తెలుసుకునండి. ప్రభు యొక్క సన్నిధిలో బ్రతుకుతున్నాం అనుకుంటున్నాం, చాలా వివేకం కలిగి జీవించవలసిన క్రైస్తవ జీవితాన్ని నేలపాలు చేస్తున్న దుర్మార్గుల చేతిలో ఈనాడు ప్రభు యొక్క పరిశుద్ధ గ్రంథం ఉంది అంటే బాధాకరమైన విషయం సోదరులారా. అంతేకాదు చివరిగా నేను ఒక విషయాన్ని చెప్పి మీకు ముగించేస్తాను. ఎఫెసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయంలో 14వ వచనం నుంచి చదువుదాం. ఈ హేతువు చేత పరలోకమునందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము అనగా ప్రతి సంఘము ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళుని మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను క్రీస్తు మీ హృదయంలో విశ్వాసము ద్వారా నివసించినట్లుగాను తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలనని మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగాను ప్రేమ యందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు పొడుగు లోతు ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకును జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును తగిన శక్తి కలిగిన వారు కావాలనని ప్రార్థించుచున్నాను. ఇదండి భక్తులు చేయవలసిన ప్రార్థన. వారు చేసిన ప్రార్థన ప్రస్తుత కాలంలో ప్రార్థన అనే అత్యంత విలువైన దేవునితో మాట్లాడే అలాంటి శక్తి ఈ విధంగా మీరును కలిగి ఉండండి అని చెప్పి భక్తులు మన కొరకు చేసిన ప్రార్థన సోదరులారా. అంతేగాని కనిపించిందల్లా ప్రతి దానికోసం ప్రార్థన, అన్ని ఆశీర్వాదాలట, దీవెనలట, పెళ్ళిళ్ళట. అసలు ఏంటో ఎటు పోతుందో ఈ క్రైస్తవ్యం. ఎంత చక్కగా ప్రార్థన చేశాడో ఒకసారి మీరు ఈ యొక్క భాగాన్ని మరలా చూస్తే
ప్రతి సంఘములోనూ చూడండి, ప్రతి కుటుంబము, మనము దేవుని వల్లే కదా సంఘము అని పేరు పెట్టుకున్నాం, ప్రభు నామములోనే కదా సంఘము అంటున్నారు. కానీ ప్రభు నామములో ఈనాడు సాతాను సంఘములను పెట్టింది అని నేను ఎన్నో వీడియోల్లో చెప్పాను సోదరులారా. కనుకనే అక్కడంతా కూడా అపవిత్ర కార్యాలు, అన్ని పాపిష్టి కార్యాలు, లోక సంబంధుల కంటే నీచమైన కార్యాలు, పాస్టర్ల యొక్క చెడుతనము, వారి కుటుంబముల యొక్క అసహ్యమైన ప్రవర్తన, ఆ సంఘములలో అందరూ కూడా ఇష్టానుసారంగా విచ్చలవిడిగా బ్రతికే బ్రతుకులు, ఇవన్నీ ఎందుకుంటున్నాయంటే ప్రభు నామములో కుటుంబం అని పిలువబడుతుంది, ఇది సంఘమే అనుకుంటున్నారేమో. అబద్ధికుడైన సాతానుడు వాడే ప్రవేశించి సంఘాలు పెట్టి ఏ ఒక్కడూ కూడా క్రీస్తు వైపు చూడకుండా మోసపూరితమైన విషయాన్ని సంఘాల్లో బోధిస్తూ ఉన్న పరిస్థితులు. ఆ సంఘములు వీటిల్లో దేవుని యొక్క విరోధి అనగా అపవాది వాడి కార్యకలాపములే జరుగుతాయి. అయితే క్రీస్తు తన శరీరము అనే శ్రేష్టమైన దేవాలయము, పరలోక సంబంధమైన నిరీక్షణతో కూడిన పరిశుద్ధమైన సత్యాన్ని బోధించే సంఘము అపోస్తులుడైన పౌలు కట్టిన సంఘము. ఆ సంఘములలో అపోస్తులు అందరూ కట్టారు, ఎవరి కష్టం వారు నిర్వహించుకుంటూ వెళ్ళిపోయారు సోదరులారా. అనేక మందిని రక్షణలోనికి నడిపించారు. అయితే పౌలు గారు ప్రత్యేకంగా ఇక్కడ చెప్తున్నాడు ఏమనంటే, ప్రతి కుటుంబము క్రీస్తునందున్న ప్రతి ఒక్కరు కూడా ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళుని ప్రార్థన చేస్తూ ఉన్నాడంట. ఏమనంటే, ప్రతి ఒక్కరూ అంతరంగ పురుషుని యందు శక్తివంతులు అనగా క్రీస్తునందు శక్తివంతులు కావాలి, ఆయన ఆత్మ వలన అనగా క్రీస్తు ఆత్మ వలన బలవంతులు కావాలి, క్రీస్తు మీ హృదయంలో విశ్వాసము ద్వారా నివసించాలి, తన మహిమైశ్వర్యము చొప్పున మీకు ఇవన్నీ కూడా కలగాలని మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా, అంటే పరిపూర్ణమైన భక్తిని చేయాలని. సగం సగం భక్తి, ఏదో భక్తి, ధర్మశాస్త్ర సంబంధమైన భక్తి, లేకుంటే మనుషుల మధ్యలో భక్తులు అనిపించుకునే భక్తి కాకుండా ప్రభు యొక్క దేవుని యొక్క సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగాను ప్రేమ యందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని యొక్క పొడవెంతో, ఎత్తెంతో, లోతెంతో, వెడల్పెంతో మీరు గ్రహించుకొనుటకు, జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకు తగిన శక్తి కలిగిన వారు కావాలని మీ కొరకు నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను అన్నాడు. ఇందులో ఎక్కడైనా పెళ్ళిళ్ళ కోసం, లేకపోయినట్లయితే పెళ్లి రోజుల కోసం, పుట్టినరోజుల కోసం, లోక సంబంధమైన చదువుల కోసం, లేకుంటే ఉద్యోగాల కోసం, లోక సంబంధమైన ధనాన్ని పోగేసుకోవడానికి, ఇళ్ళు కట్టుకోవటానికి, ప్రమోషన్లు రావటానికి ఎక్కడైనా ప్రార్థన చేసే ఒక్క అక్షరమైన ఈ భాగంలో ఉన్నదేమో చూడండి. అయితే ఈనాడు ప్రభు అయిన తండ్రి తన ప్రియకుమారుడైన క్రీస్తును మన కొరకు అర్పణ చేసి మనము క్రీస్తు వారుగా ఉండుటకు ఆయన కోరుకొని మనలను క్రొత్త ఆజ్ఞతోటి అలంకరించాలని ఆయన ఇష్టపూర్వకముగా మనకు తెలియచేసిన లేఖనాలు విడిచిపెట్టి ఎక్కడో అసలు ఒకదానికి పొంతన లేని మాయమాటలతోటి బోధకులైపోయి మనుషులందరినీ కూడా వారి ఆత్మలను చంపుచు అంతరంగములో ఉండవలసిన పురుషుడు క్రీస్తు అని తెలియచేయకుండా సర్వనాశనం చేసి క్రీస్తు పరిచర్యను పాడు చేస్తున్న దుర్మార్గులైన వారిని అనేకులను మీరు పరిశీలన చేసి వారి నుండి వేరై నిజముగా మీలో ప్రతి విధమైన మూర్ఖత్వం నుండి కానీ, చెడుతనాన్ని నుంచి కానీ విడిపించబడిన వారై క్రీస్తు వాక్యములో పరలోక సంబంధులుగా బ్రతకడానికి, దేవునికి ఇష్టమైన పిల్లలుగా మనం బ్రతకటానికి ప్రభు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్న లేఖనములను చూడండి. అయితే భక్తుల ద్వారా వారి కొరకు ప్రార్థన చేయొద్దని ప్రజల యొక్క వీళ్ళు కూడా దేవునిలోనే ఉన్నారు, దేవుని నామంలో ఉన్నారు, దేవుని ఆలయంలో ఉన్నారు. కానీ వాళ్ళ యొక్క ప్రవర్తన చూడండి. అందరూ ఒకటే కదా, అందరిది బైబిల్ ఒకటే కదా అంటే కాదు అని స్పష్టంగా నేను చెప్తున్నాను. అందరూ బోధకులు ప్రభు చేత పంపబడలేదు. అన్ని సంఘములు ప్రభు చిత్తానుసారముగా ఏర్పాటు చేయబడినవి కావు. కనుక ప్రభు చిత్తమును తెలుసుకొని లేఖనములలో సత్యమును గ్రహించే కృపను పొంది ఆయనకిష్టులైన ఆయన రాజ్య వారసులుగా శరీరమందు శ్రమలను అనుభవిస్తూ దేవుని యొక్క వాక్యము నిమిత్తము, యేసును గుర్చిన సాక్ష్యము నిమిత్తము సాక్ష్యము కలిగిన వారిగా మనం కూడా జీవించి ప్రభు యొక్క రాజ్యానికి సిద్ధపడదాం. దేవునికి స్తోత్రం. ముగించేస్తారు.